హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు ఫలించినా ఒకటే, ఫలించకపోయినా ఒకటే, నో ప్రాబ్లం. నేను ఆనందించేది మాత్రం యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఇది క్రైస్తవ జీవితం. అది క్యారెక్టర్. దాన్ని క్యారెక్టర్ అంటారు. ఇచ్చినప్పుడు నాయన, ఇయ్యకపోతే నాయన కాదు అనేవాడి క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీ నాయన చాక్లెట్ ఇస్తే నాయనా అని దగ్గరికి పోయి, చాక్లెట్ ఇకపోతే ఆ పక్కింటోని నాయన అంటే వాడు క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు. ఇవ్వడము ఇవ్వకపోవడము పైన నాయనకే హక్కు ఉంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. దాన్నే క్యారెక్టర్ అంటారు. మొట్టమొదటిది ఏమని చెప్పాను? సహవాసము మర్చిపోవద్దు. రెండవది క్యారెక్టర్ మర్చిపోవద్దు. మూడవది దేవుని వాక్యము మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. నీ క్యారెక్టర్, నీ ఎదుగుదలకు దేవుని వాక్యము యొక్క ప్రకటన ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యాన్ని మననము చేయటం అంతే ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంతే ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని చదవటము అంతే ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని వాళ్ళు అంటారు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, ఈ వాక్యము నీ నొసటలకు బాసికల్లాగా కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలంట? పెండిళ్ళకు కట్టుకుంటారే, ఇక్కడ కట్టుకుంటారు, అట్లా కట్టుకొని తిరగాలి. ఇది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కట్టుకోండి మీరు పోయానా? నా ఉద్దేశం అది కాదు. వాళ్ళు అట్లా చేశారు. ఎవరు? పరిసయ్యులు. నేననేది ఏంటంటే, నీ బాసికములాగా, ఇక్కడ నీ గుర్తులాగా, నువ్వు ఏదైతే బొట్టు పెట్టుకుంటారు కదా మన సహోదరులు, ఆ బొట్టులాగా, ఆ గుర్తింపులాగా నీకు వాక్యం ఉండాలి. ఆ బొట్టులాగా నీకు వాక్యం ఉండాలి. నువ్వు నడుస్తూ ఉంటే నీ ముఖం మీద వాక్యం కనిపించాలి. వాక్యంలో ఉన్న ప్రేమ కనిపించాలి. వాక్యంలో ఉన్న దయాళుత్వం కనిపించాలి. వాక్యంలో ఉన్న దీర్ఘశాంతం కనిపించాలి. వాక్యంలో ఉన్న యేసును పోలిన జీవితం కనిపించాలి. నువ్వు నవ్వితే వాక్యం కనిపించాలి. నువ్వు క్రోధిస్తే వాక్యం కనిపించాలి. నీ రోషంలో వాక్యం కనిపించాలి. నీ హావభావాల్లో వాక్యం కనిపించాలి. అది వాక్యము కేవలము ప్రకటిస్తే రాదు. వాక్యం కేవలము ఇంట్లో కూర్చొని చదువుకుంటే ఈరోజు క్యాలెండర్లో ఉండేది రాదు. వాక్యాన్ని మననిస్తే వస్తుంది. వాక్యాన్ని ధ్యానిస్తే వస్తుంది. వాక్యాన్ని కంఠత చేస్తే వస్తుంది. వాక్యానుసారంగా జీవిస్తే వస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మన సంఘము ఎటువైపుకు వెళుతోంది అన్న గనక ఆలోచిస్తే, మన సంఘము ఎటువైపుకు వెళ్ళాలి అన్నది కూడా ఆలోచిస్తాం.